శుభాకాంక్షలు కూడా కార్మిక లోకాలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగని అంశం ఎందుకో ప్రతిసారి తిరగరాస్తా ఉన్నారు. మా దగ్గర నాయకులు లోటు ఉందా, హరీష్ రావుని తీసుకొని ఆయన ఏదో చేసేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే అది ప్రస్తావించొద్దు కానీ చెప్తాను. భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్ పార్టీ. మా పార్టీలో కొంత వద్దన్నా అవునన్నా పార్టీ విధానాల పట్ల నడిచేటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రి ఎవరో వచ్చేస్తారు, ఏదో జరుగుతుందని మా పార్టీలో సాధ్యం కాని అంశం అది. ఓకే, అదేమన్నా జరగాలంటే కాంగ్రెస్ లో జరుగుతుంది. కానీ ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా వార్తలు. హరీష్ రావు గారు నేను ఎవరిని ప్రస్తావించి మాట్లాడట్లేదు. ఒకవేళ ప్రస్తావించి మాట్లాడాలనుకుంటే కొంతమంది పేర్లు కూడా చెప్పొచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చి మా భారతీయ జనతా పార్టీలకు వచ్చిన వారు ఇమ్మడానికి చాలా సమయం పట్టింది. రాత్రి జరిగే పరిస్థితులు భారతీయ జనతా పార్టీలు ఉండదు. అంటే అలాంటి తప్పు హరీష్ రావు చేయడు. హరీష్ రావుకు అధికారం మీద వ్యామోహం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో సాధ్యమైనటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే మనం ఏదేం మాట్లాడినా కానీ కొంత జరిగినటువంటి విషయం నుంచి ఉన్నటువంటి విషయం వరకు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వద్దన్నా అవునన్నా కవిత కనబడలే, కేటీఆర్ కనబడలే. హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళిద్దరు కూడా మా ఏదైనా ఎట్లా చెప్పాలి అని అంటే ఒక వరలు ఉన్నటువంటి కత్తుల్లాగానే పనిచేసినాయి. ఎందుకు పనిచేసినాయి అంటే అది మామ అల్లుడా, లేకుంటే ఉద్యమమా, లేకుంటే ఏ స్ఫూర్తి, ఏం సంగతో తెలియదు. ఆ స్థాయి ఇన్వాల్వ్మెంట్ వారిద్దరి మధ్యన ఉండే, ఆ బాండింగ్ అట్లా నడిచి 2009కి ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ 2014 రాగానే అది ఉవ్వెత్తునేయండి. ఏ స్థాయికి వచ్చింది అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి శాసించే స్థాయిలో ఉన్నాడు. ఎవరు? హరీష్ రావు. అంటే కేసీఆర్ని కూడా ఏదైనా చెప్తే అయిపోయేటువంటి స్థాయిలో ఉన్నాడు. మెల్లమెల్లగా ఎప్పుడైతే కేటీఆర్ లైమ్ లైట్లకు వచ్చిండో 14 నుంచి ఈయన ప్రభావం తగ్గుతూ చివరికి 19కి వచ్చే వరకు 10 మంది నాయకుళ్ళు ఆయన ఒకడైండు హరీష్ రావు. ఫస్ట్ 1-2లోనే ఉండే, అట్లాంటిది 5లకు వెళ్ళిపోయాడు. ఉద్యమంలో అసలు ఆయన ఫైవ్లోకి వెళ్ళిపోయాడు. ఎట్లా 5లకు వెళ్ళిపోయాడు అంటే 1 వాళ్ళు వీళ్ళు కూడా కాదు, కొడుకు కూడా 1 కాదు. 1 ఎవరైనా అంటే సంతోష్ రావు అండి. ఎవరు డీల్ చేసినా సంతోష్ రావు గురించి ఇక్కడ చూడు. ఇప్పుడు నేను చదివిన ఇక్కడ ఏమిచ్చారంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా హరీష్ రావు ఎవరెవరిని కలిశారో, ఏమేమి మాట్లాడుకున్నారో అన్ని వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైన మాజీ ఎంపీ సంతోష్ రావు. అంటే ఆయన చాలా కీలకంగా పనిచేసిండు. బ్యాక్ ఎండ్ అంటే ఎట్లా చేసిండు ప్రజలతో సంబంధాలు కాకుండా నాయకులతో లాబింగ్, పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు. కేసీఆర్ గారికి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా అంటే ఒక టైంకు రావాలంటే కేటీఆర్ కూడా సంతోష్ రావుకి ఫోన్ చేసే పరిస్థితి. తండ్రిని కూడా కలవాలంటే ఆయన ఏడున్నాడు, ఏం సంగతి, ఎట్లా రావాలా, ఎవరున్నారు, ఏం సంగతి అనేటువంటి పరిస్థితి. బిడ్డ అయినా అట్లనే అయింది, కొడుకైనా అట్లనే అయింది, హరీష్ రావు అయినా కూడా అట్లనే అయిపోయింది. ఎందుకంటే రెగ్యులర్గా వెంబడి ఉండడం వల్ల. అంటే అది మనం ఆయన బంట అనుకుందామా, పిఏ అనుకుందామా, ఏమనుకుందామా తెలియదు. లాస్ట్కు మందులు ఇచ్చి మందు కలిపేంత స్థాయి పక్కకే ఉండి ఎక్కడ పోకుండా ఉండి ఆయన ఎంత లాబింగ్లు చేసిండు, ఏం చేసిండు. 19లో కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో మనం అన్ని విషయాలు అన్ని మీడియాలో కూడా చూసినాం. రాను పరిస్థితి ఎక్కడ పోయింది అని అంటే హరీష్ రావు మొత్తం 5వ నెంబర్ పోయిండు. సంతోష్ రావు ఫస్ట్ అయిండు, సెకండ్ కేటీఆర్, కవిత అయింది, కేటీఆర్ అయిండు. తర్వాత హరీష్ రావు పరిస్థితి ఆడికి వచ్చింది 4, 5వ నెంబర్కి. ఎట్లా అయిపోయింది, ఈయన నమ్ముకున్న వాళ్ళకి కూడా ఎవరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. 19లో ఈయన అనుచరులకు టికెట్లు ఇలే, ఎవరో ఒకరో అర కానీ 14లో ఈయన అనుకూలమైనటువంటి వ్యక్తులు, ఈయనకు బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ చాలా బలంగా ఉండే. హరీష్ రావు ఫాలోయింగ్ చిన్నగా లేకుండే. కానీ 14 రాగానే మొత్తం తక్కువ వచ్చింది. 24 రాగానే మొత్తం వేసుకున్నాయి. అంటే ఆయన టికెట్ నా మీద ఎలాంటి జరుగుతుందని ఆయన సేఫ్ జోన్ లో ఉండే ప్రయత్నం చేసి ఉండొచ్చు. తెలుసు. ఇంకోటి 24కి వచ్చే వరకు ఆయన టికెట్ ఆయనకి ఇస్తారో లేదో అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరేయలే. ఒక ఎమ్మెల్యే లిస్టుల ఫస్ట్ లిస్ట్ లో హరీష్ రావు పేరే లేదు. అంటే 7 వరకు వెళ్ళిపోయింది అనేది మనం జగమెరిగిన సత్యం. అయితే ఇవన్నీ గమనిస్తున్న హరీష్ రావు అంత ఇదేం కాదు. ఆ రోజుల్లోనే చాలా వార్తలు వచ్చినాయి, ఈ పార్టీ పోతాడు, ఆ పార్టీకి పోతాడు, అది పోతారు. పార్టీ ఆ కవిత కన్నా ముందు, కవిత అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ అంతకుముందు హరీష్ రావే పార్టీ పెడతాడు, హరీష్ రావే పక్కన పోతాడు, ఆయననే పార్టీ పెడతాడు, ఆయననే ఇది చేస్తాడు, ఆయన్నే అక్కడ చంద్రబాబుకు రిపీట్ అయింది, ఇక్కడ కేసీఆర్కి రిపీట్ అయితే అనేటువంటి అంశం చాలా సందర్భాలు మాట్లాడి అక్కడ ఎన్టీ రామారావు ఎట్లయితే ఇబ్బంది పడి చంద్రబాబు అధిష్టానం గద్దెక్కిండో ఈయన కూడా అట్లనే ఎక్కుతాడు అనేటువంటి పెద్ద చర్చలు, అన్ని టీవీలు, డిబేట్లు, అనేక పత్రికలు అన్నీ రాస్తాయి. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే హరీష్ రావుకు ఉన్నటువంటి పరిస్థితుల మన కేసీఆర్ ఏ రకమైనటువంటి వాతావరణంతో మలుపుకున్నాడా,
ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలన్నీ కూడా తన గుప్పట్లో పెట్టుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసిండా ఏం చేసిండో కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన హరీష్ రావును పార్టీ దగ్గరికి రానియలేదు, ఆయన మాట్లాడలేదు, ఆయన కూడా పార్టీకి దూరం ఉన్నాడు, పార్టీ మెయిన్ కీలకమైనటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొనలే, అధికారికమైనటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొనలే, సైలెంట్ ఉన్నాడు, ఎవరితో మాట్లాడలే, ఎక్కడ తిరగలే. ఆయన అనుచరులే హంగామా చేశారు, కేటీఆర్ మీద దుష్ప్రభావం చేశారు, కేటీఆర్ మీద రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నం చేశారు, కేటీఆర్ మీద అనేక సందర్భాలు మాట్లాడారు. మనం అన్ని చూసినాం కళ్ళ ముందర. తర్వాత బైసాబ్ కూడా చెప్తాడు పరిస్థితి. అంటే అవన్నీ చూసినప్పుడు ఇలా హరీష్ రావు చూసుకున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా రేపు పరిస్థితి ఎట్లుంటుంది ఏముంటుంది. ఎవరికైనా చివరి లక్ష్యం రాజకీయాల్లో ఉన్నప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఇక మన లక్ష్యం ఏముంటది ఇక ముఖ్యమంత్రి. ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి చేసాడు, కీలకంగా ఉన్నాడు, రాష్ట్రంలో కీలకమైన కొంచెం ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా ఊహించినట్టు బాగా బలంగా ఉన్నాడు. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే అందరికన్నా ముందు ఈ ఆర్థికంగా బలంగా ఉన్నాడు అని దానికి ఆరోపణలు ఉండే, కానీ కవిత డైరెక్ట్ చెప్పేసి అదే అంటున్నా డైరెక్ట్ చెప్పింది కదా. ఎందుకు ఏ స్థాయి దోసుకున్నారని డైరెక్ట్ హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు డైరెక్ట్ చెప్తుంది ఆమెనే. అంటే వీళ్ళ ఆర్థిక దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయి జరిగింది అనేది క్లియర్ కనబడతా ఉంది. అయితే ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ చేయలేదని కాదు, ఇక్కడ మనము మూలాలు చూసుకుంటూ పోతే ఇక్కడ పార్టీ ఎవరిదిరా అంటే వద్దన్నా ఉన్న కేసీఆర్ కుటుంబం, దాని తర్వాత ఎవరు వచ్చారంటే కేటీఆర్. ఈ పార్టీకి సంబంధించిన నిధులన్నీ ఎవరు అంటే దాన్ని ఎవరు వాడచ్చు అంటే కేటీఆర్ వాడచ్చు, కానీ హరీష్ రావు వాడలేడు, కవిత వాడలేదు. ఎగ్జాక్ట్లీ ఆ నిధులు ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్, యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చెక్ అథారిటీ ఉంటది, ఆయన పార్టీకి సంబంధించిన నిధులు అది ఏదో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని 100 కోట్లు అని అన్నారు కదా, ఇప్పుడు 1600 కోట్లు ఉన్నాయంట పార్టీ ఫండ్. ఈ 1600 కోట్లు ఈయన పూర్తిగా అఫీషియల్ గా వాడొచ్చు. ఎవరు? కేటీఆర్. కవిత వాడలేదు, హరీష్ రావు వాడలేరు కదా, వాళ్ళకి అవకాశం లేదు. ఈయన పార్టీ ఉన్నాడు కాబట్టి ఈయన ఇంకేదో అవినీతి చేసి ఇంకేదో గోల్మాల్ చేసేటువంటి పరిస్థితి అవసరం లేదు. ఈ 16,000 కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి అదేం లేదు. ఆ రకంగా ఈ కుటుంబం దోపిడీ చేసుకుంటూ నిలబడ్డది అనేది ఇలా కవిత వచ్చిన తర్వాత క్లియర్ గా ఉంటుంది. ఇవన్నీ గమనించినటువంటి కవితకు ఆమెకు అనిపించింది నాకెందుకు అధికారం వద్దు అనే అంశం వచ్చినప్పుడు ఆమెను కూడా వెనకేస్తూ కొంచెం పార్టీ వెనక నెట్టుతూ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని చూసుకొని ఇలా వచ్చిన పరిస్థితి అంటే చివరికి ఆమె కూడా డైలమాలకు వచ్చేసి కాదు నన్ను కూడా ఎక్కడ ఓడగొట్టడానికి నన్నే కారణం అని. ఎందుకు అక్కడ నిజామాబాద్ ఎన్నికలలో ఖచ్చితంగా చెప్పింది ఆమె, నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఆమె, ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది ఆమె, నన్ను ఓడగొట్టింది నా పార్టీ వాళ్ళు అనేటువంటి అంశం ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అంటే ఆ స్థాయి ఎందుకు చెప్పగలుగుతుంది? ఆమెకు తెలుసు కదా ఎట్లా అన్యాయం జరిగింది, ఎట్లా ఓడిపోవడం పక్కన పెట్టుకుని అవినీతి చేయనన్ను దూరం పెట్టారని మాట్లాడింది. తనను ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో తన పార్టీ అనే అంశం క్లియర్ చెప్పింది. జైలుకు పోయిన అంశమే అనుకుందాము, ప్లీనరీలో మాట్లాడే అంశం అనుకో, ఇవన్నీ చూసుకున్న తర్వాత అర్థమైన అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు అన్యాయం జరుగుతున్నటువంటి భావన వచ్చిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం చాలా క్లియర్ గా కాదు నేనే ఒక పార్టీగా పోవాలి, ఆ పార్టీ సిద్ధాంతాన్ని నేను కూడా తెలంగాణలో ఒక మహిళా నాయకురాలుగా నాకు ఒక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో నేను ఇమిడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంది. ఆ ప్లాట్ఫామ్ రూపమే ఇది పార్టీ. అయితే ఇక్కడ మళ్ళీ పెట్టడం అని అంటే ఒకటే కాదు, టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ డెమోక్రటిక్ అని ఒక పార్టీ పేరు వచ్చింది, టిఆర్ఎస్ ఈ అని వచ్చింది, టిఆర్ఎస్ ఏ అని వచ్చింది, టిఆర్ఎస్ యు అని వచ్చింది. అంటే ఇవన్నీ పార్టీల పేర్లు ఉన్నాయి. అంటే చిన్న అక్షరాల మార్పుతోని ఆయా పార్టీలలో చాలా మంది చేశారు. గతంలో మన కార్తిక్ గారు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రొనౌన్సియేషన్ కూడా రాంగ్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ పేరు బీఆర్ఎస్ కాదు ఇంకేదో అనాలి, బిహెచ్ఆర్ఎస్ అనాలి. వాళ్ళు బిహెచ్ఆర్ఎస్ అంటే ఆ హెచ్ తీసేసి బీఆర్ఎస్ అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ఇది చేసుకోవడం. ఈమె కూడా మొన్నటి దాకా కవిత మొన్న మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి అంశం కాకుండా టీఆర్ఎస్ ఏ అని అనాలి అని, ఏ అనే అంశాన్ని అసోసియేషన్ అనేటువంటి అంశాన్ని గుప్తంగా దాచిపెట్టి టీఆర్ఎస్ అనే అంశాన్ని హైలైట్ చేసుకుంది. అదృష్టానికో దురదృష్టమో మంచో చెడలు లేదు, ఈసీ ఆమెకు డైరెక్ట్ టీఆర్ఎస్ అనే పేరు రావడం, ఆమె ఇంకా కూడా ఇచ్చేయడం అంటే ఇవాళ కూడా తెలంగాణ అటువంటి అంశానికి సెంటిమెంట్ కి బలం ఉంది అనేటువంటి అంశము అటు అన్ని రాజకీయ పార్టీలకు అంత రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. ఈ తెలంగాణ అనేటువంటి అంశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఉన్న 4-5 ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నటువంటి భావన అందరికీ ఉంది. ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీలు తనదే ఎందుకు పెత్తనం ఉండొద్దు అనేటువంటి భావన కేసీఆర్ కు ఉండొచ్చు. లేకపోతే ఆయన ఎంతసేపు అండి మాట్లాడడం లేదు. రవి గారు పెద్ద టైం పట్టదు, ఇద్దరు కొడుకుని బిడ్డను కూర్చోబెట్టి అవసరం లేదు అనుకుంటే 10 నిమిషాల పని,
10 నిమిషాల పని కదా, ఎందుకు చేస్తలేడు? కారణం ఏంది? ఒకవేళ రేపు అవకాశం ఉంది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా నా బిడ్డనే ఉండాలి, లేదా నా కుటుంబమే ఉండాలి. బీఆర్ఎస్ లకి 4 ఏళ్ళకి పోతారంటే బిడ్డ దగ్గరికి పోతారు, బిడ్డ దగ్గరికి 4 దగ్గర కొడుకు దగ్గరికి పోవాలి. ఈ 2 నా పార్టీలు అయి ఉంటే ఇవాళ కాకుండా రేపు ఇంకో 10 ఏళ్ళకైనా నా కుటుంబమే అధికారంలోకి ఉంటుంది అనేటువంటి భావన కూడా ఉండుండొచ్చు. లేకపోతే కేసీఆర్ చాణక్యుడు, ఆయన రాజనీతి ముందర చిన్నోడు కూడా సరిపోడు ఆ రోజుల్లో. ఎందుకంటే సమకాలికంగా ఎక్కడనో చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డట్టు వ్యక్తి ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చొని చంద్రబాబు సమకాలికంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా చాలా మంది, అంటే అలాంటి రాజకీయ చాణక్యుడైనటువంటి కేసీఆర్ కామ్గుండు అంటే కారణం ఏంది? వద్దన్నా అవునన్నా నా కుటుంబం అధికారంలో ఉండాలి. అది నేను పెట్టిన పార్టీ ద్వారా ఉంటుందా, లేదా నా ప్రత్యర్థి అనేటువంటి అంశం వల్ల నా బిడ్డనే ఉండాలి. నా పార్టీకి ప్రత్యర్థి ఎవరంటే నా కుటుంబం ఉండడంలో తప్పులేదు అనేటువంటి అవసరం. ఇంకోటి దానికి తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం చూసుకున్నా, రాష్ట్రం చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా మహిళలకు ఉన్నటువంటి రాజకీయ ఆదరణ పెరుగుతూ ఉంది. రేపు అవకాశం ఉందంటే మహిళా ముఖ్యమంత్రిగా నా బిడ్డకు అవకాశం ఉండుండొచ్చు, మహిళల్లో కూడా ఆదరణ ఉండుండొచ్చు అనేటువంటి నీతి ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాడు ఎందుకులే అవసరం లే అనేటువంటి మాట. కేసీఆర్ గారు వ్యూహం కూడా ఉందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్ ఉందో దాంట్లో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన మౌనం కూడా అంగీకారమే ఒక రకంగా, మౌనం కూడా అంగీకారమే. ఇప్పుడు ఆయన అనాలనుకుంటే 10 నిమిషాల పని కాదు. ఆయన బిడ్డతో మాట్లాడాలనుకున్నా, కొడుకుకు చెప్పాలనుకున్నా, లేదా పార్టీకి అందరు చేయాలనుకున్నా, ఆ పార్టీ అధినేత ఆయన అనుకుంటే రేపే ఏమైనా చేసేయచ్చు, రేపే ఏమైనా మాట్లాడొచ్చు. వెంటనే పిలిపించి అవసరం లేదు, నువ్వు ఎక్కడ హడావిడి ఏం చేయకు, మన పార్టీలో నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు గిది కాదు గిది అని చెప్పి నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, లేదా మహిళ ఉండు, లేదా జాగృతిని బలంగా తీసుకొని పో, లేకపోతే ఇది చేయాలని అంటూ అంశం చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పకుండా ఉన్నాడు అంటే కారణం ఏంది? ఈ రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంటే నా కుటుంబంలో ఉండాలి, నా కుటుంబం కొట్లాడే సత్తా ఉంది, నా బిడ్డకు ఆ సత్తా ఉంది అనే ఫీల్ ఆయనకు వచ్చింది కాబట్టే పెట్టగలిగిండు. లేకపోతే నేను మొన్న జరగగానే డైరెక్ట్ వీళ్ళందరికీ చెప్పేసారు బీఆర్ఎస్ పార్టీలు, ఎవరు మీరు ఏం స్పందించొద్దు, మీరేం మాట్లాడొద్దని డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళు మాట్లాడి ఇది మాట్లాడు, ఆవిడ కూడా మాట్లాడుతుంది. ఒకవేళ ఏది ఏమైనా కానీ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. రేపు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరం కలిసి అధికారం వస్తానే భావన కూడా వచ్చి ఉండొచ్చు కదా, అంతే తప్ప వద్దే అమను. ఇక భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉండయి. ఎందుకు ఉండయి అని అంటే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకవేళ రేపు కలవాలనుకుంటే కవిత వీళ్ళకన్నా కలుస్తుండొచ్చు, కాంగ్రెస్ కన్నా. మా దగ్గరకు వచ్చే ఎందుకంటే మేము జైల్లో పెట్టామన్నట్టు అపోహ ఉంది ఆమె. అది చట్టం చేసినటువంటి పనిని ఆమె మేమే జైల్లో పెట్టామనేటువంటి అపోహ ఉంది. ఆ అపోహ అది నిజమా అబద్ధమా అది ఆమెకు తెలుసు. ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళలు విడిచిపెట్టి గావినే తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది. ఇంకోటి మేము కాదు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ చట్టం ప్రకారం జరిగినటువంటి కేసులో ఢిల్లీలో జరిగినటువంటి అవినీతి ఏదైతే స్కామ్ లో ఆ మద్యం స్కీమ్ అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ నిజంగా ఉండాలనుకుంటే ఈ రాష్ట్రంలో అనేక మంది విడిచిపెట్టి ఈమెనే ఆలు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ లేదు ఎట్టి పరిస్థితి. అది 1 పైసా ఉందా 2 పైసలు. ఇంకోటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే క్లీన్ చిట్ రాలేదండి, ఆ కేసులో క్లీన్ చిట్ రాలేదంటే మన లోకల్ కోర్ట్ అనేది ఒకటి అయితే వినండి అనేకమైనటువంటి సందర్భాల్లో రాస్ అవెన్యూ కోర్టు అక్కడ ఇచ్చింది, కానీ వెంటనే సిబిఐ దాన్ని కౌంటర్ వేసింది. కేసు నడుస్తుంది, మళ్ళా రీఓపెన్ అయింది, దాని మీద సాక్ష్యాలు మళ్ళీ బయటకు రాలేదు. ఎట్టి పరిస్థితిలో జరగదు. ఎందుకు జరగదు అని అంటే చిట్ట చివరైనటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇప్పుడు ఆమె ఏలనే ఉంది, BCD ఆడ్ వరకు పోవాలి. అంటే ఆడ్ వరకు పోయినప్పుడు ఏదేమైనా జరగవచ్చు, ఎట్లయినా జరగవచ్చు. తప్పు అట్లేముండదు. ఒకవేళ నిజంగా చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీలకు రాగానే క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు. ఉంటే ఒక్క పేరు చెప్పండి. శిక్ష పడి లోపలికి పోయిన దాఖలాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం నేను చెప్పినాక మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీలకు వచ్చిన తర్వాత కూడా 7 ఏళ్లు శిక్ష పడ్డది భారతీయ జనతా పార్టీ నాయకుడి మీదనే. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆయన వచ్చిన తర్వాత కూడా 13 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఎంపీకి 7 సంవత్సరాలు ఒక పార్టీ పెట్టిండు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా శిక్ష పడ్డది. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. అంటే భారతీయ జనతా పార్టీలకు రాగానే అట్లా జరగదు. చట్టం వేరు, పార్టీలు వేరు. కొంత మీరు వాళ్ళన్నా వీళ్ళన్నా ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి గల కారణం ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో కొంత వెసులుబాటు పూర్తి స్థాయి లేదు. ఏముంది అంటే ఒకటే విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనేటువంటి అంశంలో విచారణ పేర్ల మీద జరుగుతున్నటువంటి కాలయాపనే తప్ప
ఎట్టి పరిస్థితుల్లో జరిగిందంటే ఇంకొకటి చెప్పనా అండి, గతంతో పోలిస్తే ఈ రోజుకి అంటే చాలా మంది మనం తెలియని విషయం ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, ఎవరో ఒక సాక్ష్యం ఉన్నాడు, ఇవాళ ఆయన పేపర్లో చెప్పిండు ఏమని, ఇక్కడ ప్రస్తుతానికి మన స్టూడియోలోనే దొంగతనం జరిగింది, ఈ సెల్ ఫోన్ పోయింది, సెల్ ఫోన్ పోయిందని నేను కంప్లైంట్ ఇచ్చిండు అన్న పోయి, స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు ఏమని, నా సెల్ ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు సాక్షి ఎవరు అని అంటే మన సుధాకర్నో ఎవరినో పెట్టిరు అనుకున్నాం సాక్ష్యం. సుధాకర్ ఏమంటాడు, సెల్ ఫోన్ పోయిందని పోయి ఆయన సాక్ష్యంలో ఆయన ఉన్నాడు. కోర్టులో రేపు వచ్చి ఆయన తప్పుడు సమాచారం ఇచ్చిండు అనుకో, ఏమని, లేదు నేను చూడలేదు నేను చెప్పమంటే చెప్పినా అని అంటే కేసు కొట్టేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న డిజిటల్ ఎవిడెన్స్, వీడియో ప్రూఫ్స్, ఎవరైనా మాట్లాడితే అది దాని వీడియో ఎవిడెన్స్ తీసుకుంటున్నారు. ఎవరు మొన్నటికి మొన్న అనేక కేసుల డ్రగ్స్ కేసులు తీసుకున్నా, మీరు ఈ కార్ రేసులు తీసుకున్నా, లేదా కాళేశ్వరం అంశాలు అందరూ విచారణ చేసినప్పుడు రైటింగ్ కాదండి, డిజిటల్ ఎవిడెన్స్. ఆయన రేపు అనలేదు అనడానికి రాదు. ఈ రోజు ఏదైతే అంశం చెప్పిండు ఆయన విచారణ సమయంలో, ఇప్పుడు ఏఐ డెవలప్ అయింది కదా, కంపల్సరీ అట్లా ఫ్రాడ్ చేశారు అనుకోవచ్చు కదా. ఏఐ కానీ ఎవరు తీసుకున్నారు రికార్డు? ప్రభుత్వం తీసుకుంది కదండి. ఏదో వీడియో తీసుకొని పంపడం కాదు కదా. ప్రభుత్వం తీసుకున్నా మ్యానిపులేట్ చేసే అంశాలు ఉండకుండా ఛాన్స్ లేదండి. ఎందుకు లేదు అని అంటే మీకు అది కూడా చెప్తా. ఇది రికార్డు తీసుకున్న అంశం ఎవరు? ప్రభుత్వం తీసుకుంది కదా. లేదు ఆయన ఇంకెక్కడి నుంచో రికార్డ్ చేసి పంపిండు అనుకో, అది తప్పు ఉంది అనొచ్చు. అది ప్రభుత్వం తీసుకున్న రికార్డు, డిజిటల్ ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్, అది కూడా డిజిటలైజేషన్ అయింది. ఎట్టి పరిస్థితుల శిక్ష తప్పే అవకాశాలు లేవు. గతంలో ఒక మనిషి చేస్తే నేను చేయలేదని అంటే బయటపడే అవకాశం ఉండే. ఇప్పుడు అట్లా కాదు కదా. ఆయనను మనం మానిపులేట్ చేసి మనకు ఎవరైతే సాక్షి ఉన్నాడో సాక్షిని వచ్చి ఇది చెప్పరని ఆయన అంటే కోర్టుకు వచ్చి నేను ఈయనో కాదో నాకు డౌట్ ఉంది, ఆయన ముఖం వేరుంది, ఈయన ముఖం వేరుంది, ఆ ఫోన్ ఎత్తుకపోయినా ఆయన ముఖం ఈయన ముఖం లెక్క లేదు ఆయన అన్నాడు అనుకో, మారిపోతుంది. కానీ అట్లా కాదు కదా. చెప్పిన వ్యక్తి డిజిటల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి జరిగే ప్రసక్తి ఉండదు. ఏదైనా కొంత కాలయాపన జరగవచ్చు. అది ఎందుకు జరగవచ్చు? ఉన్నటువంటి పరిస్థితులు, చట్టంలో ఉన్నటువంటి లొసుగులని అన్నిటి ఏ రాజకీయ పార్టీలైనా ఏ రాజకీయ నాయకులైనా చట్టంలో ఉన్న లొసుగులను తీసుకొని కొంత కాలయాపన చేస్తారు. ఏముందండి, స్టేక్ పోతారు, ఆరోగ్యం బాగాలేదని పోతారు, ఇంకో అంశం పోతారు, ఇట్లా పోయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి. అట్లనే తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే తప్ప వదిలే ప్రసక్తి ఉండదు. ఫైనల్గా చెప్పండి మన విజయసాగర్ గారు,